ప్రతి స్త్రీ ఒక అమ్మే, ప్రతి స్త్రీ ఒక అమ్మవారి స్వరూపమే. కనుక ఈ నవరాత్రుల్లో మనం శత్రు సంహారం కోసం అనేక రూపాలు ఎత్తిందని చెప్పుకుంటాం తప్ప ఈ తత్వపరంగా ఆలోచన చేసి చూడాలి. ఓకే, ఈ అసలు ప్రతి స్త్రీ కూడా ఒక అమ్మవారే కదా. ఇటువంటి అప్పుడు ప్రతి స్త్రీలో ఎదుర్కొన్నటువంటి ఘట్టాలే కదా ఇవన్నీ కూడా, ప్రతి స్త్రీ చేస్తున్నటువంటి పోరాటమే కదా ఇదంతా కూడా. ఇవన్నీ కూడా గమనించినట్లయితే అమ్మవారి తత్వంకి ఏ విధంగా ఉపాసన చేయాలి, అసలు దాంట్లో ఉన్నటువంటి రహస్యం ఏమిటి, ఏ విధంగా ఉపాసన చేస్తే సులభతరం అవుతుంది అనుకుంటాం. మనం చూస్తుంటాం స్త్రీల్ని గౌరవించేటువంటి సందర్భం లేకుండా చేసేటువంటి ఎటువంటి పూజ అయినా, ఎటువంటి యాగమైనా, ఎటువంటి తపస్సు అయినా ఎటువంటి ఫలితం రాకుండా పోతుంది. ఓకే, అయ్యా పూజలు చేస్తున్న ఫలితం రాకుండా ఉంది అంటే కనిపించేటువంటి స్త్రీనే ఆరాధన చేయట్లేదు. ఏ రూపంలో అయితే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతుందో, అమ్మవారి రూపంలో కావచ్చు, మీ తల్లి రూపంలో కావచ్చు, వాళ్ళని ఆరాధన చేయకుండా, వాళ్ళని గౌరవించకుండా మీరు ఎన్ని ఉపాసనలు చేస్తే ఉపయోగం ఏమిటి? అందుకే ప్రతి స్త్రీలో కూడా దైవత్వాన్ని చూడమని చెప్పారు. ఓకే, ఆ దైవత్వాన్ని చూసి చేసేటువంటి ఆరాధన, ఆ తదుపరి అమ్మవారి ఉపాసన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మేము ఇది చేస్తామని చేయమంటే అటువంటి ఫలితం రాకుండా. ఓకే.